దేవుడు 2026వ సంవత్సరంలో మనం అందరము కూడా క్షేమముతో ప్రవేశించాలని, మేలు కలిగినటువంటి హృదయముతో ప్రవేశించాలని, దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ప్రవేశించాలని దేవుడు మన ఎడల గొప్ప ఆశను కలిగి ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయే ముందు క్షేమముగాను, మన హృదయములో మేలుచో నింపబడి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి అంటే, ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40 వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40 వచనాన్ని చదువుదాం. మనము క్షేమముగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము చేతబట్టుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి అంటే, నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్నటువంటి దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను మీరు గైకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే పూర్వదినాల్లో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కానాను దేశానికి నడిపించటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించటానికి దేవుడు వారికి కొన్ని విధులనిచ్చాడు, కొన్ని కట్టడలనిచ్చాడు. ఈ రీతిగా మీరు అనుసరించి నడుచుకుంటే మీరు కానానులోనికి ప్రవేశిస్తారని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఎలా కానానులోనికి ప్రవేశిస్తారండి అంటే, క్షేమముతో ప్రవేశిస్తారు, మేలులతో ప్రవేశిస్తారు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వారు కానానులోనికి ప్రవేశిస్తారు. ఈనాడు నూతన సంవత్సరంలోనికి, పాత సంవత్సరాన్ని విడిచి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలి అంటే మనకి క్షేమం కావాలి, క్షేమం కావాలి. ఈనాడు ఈ క్షేమమును చూడలేక ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి బలహీనతలతోనూ, ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో వారు చిక్కుకుపోయి క్షేమము లేక నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి కృపను పొందుకోలేక వారు ఏమైపోతున్నారు ఈ సమయంలో? నిజంగా వారిని వెళ్ళి అడిగితే వారు చెప్తారు, ఎంతో బాధ ఉందని వారు చెప్తూ ఉంటుంటారు. మనమైతే దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అటువంటి ఆనందము లేక, క్షేమము లేక ఈనాడు అనేక మంది అనేక రకాలుగా బాధించబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, దుఃఖముఖులైనటువంటి సందర్భాలు ఉన్నాయి, వేదనతో నిండుకున్నటువంటి హృదయాలు ఉన్నాయి. ఈనాడు మనమైతే, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనమైతే క్షేమముగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించటానికి దేవుడు మనకి కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అన్నాడు, ఇదిగో నేను మోషేకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాను, కొన్ని కట్టడలను ఇచ్చాను, కొన్ని విధులను ఇచ్చాను. వాటిని అనుసరించి వాటిని గైకొని మీరు నడుచుకోగలిగినట్లయితే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి క్షేమముగా నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నూతన సంవత్సరంలోనికి మనము క్షేమముగా అడుగు పెట్టాలని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. మనము క్షేమముగా నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి అంటే, నూతనమైన దీవెనల చేత మనం నింపబడాలి అంటే, నూతనమైన అభిషేకము చేత నింపబడాలి అంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను, క్రమాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి, వాటిని గైకోవాలని వాక్యం చెప్తా ఉంది. వినినంత మాత్రాన మనము క్షేమాన్ని పొందుకోలేము. వినిన దానిని గైకొనేటట్టుగా మనం ఉండాలి. అంటే ఆచరణలోనికి మనం తీసుకొని రావాలి. దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో, దేవుడు ఏది చేయమని చెప్పాడో, ఎలా నడవమని చెప్పాడో, ఎలా జీవించమని చెప్పాడో దాని ప్రకారముగా మనము గైకొని నడవగలిగితే, జీవించగలిగితే అది మనకు క్షేమమును కలుగజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. కనుక మొదటిది ఏంటంటే, మనము క్షేమముగా నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి అంటే, నూతన దీవెనలను మనం ఎదుర్కోవాలి అంటే, నూతనమైన మేలుల చేత మన హృదయం తృప్తిపరచబడాలి అంటే
మనం ఎలా ప్రయాణం చేయాలి అంట? ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి గైకొనుచు మనం ప్రవేశించాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత అదే ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం చూసినట్లయితే 5:33, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తొట్టిల్లిపోకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టుగా చేయుటకు జాగ్రత్త పడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏమని వాక్యం చెప్తుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే, క్షేమముతో నీవు ప్రవేశించాలి అంటే నీకేం కావాలి? ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకోవాలి అని వాక్యం చెప్తా ఉంది. రెండవది ఏమని చెప్తా ఉందంటే, నీవు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి క్షేమంగా ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలి అంటే, వాక్యం చెప్తుంది కదా 5:33 ఏమనుంది? కాబట్టి మీరు కుడికే గాని తొట్టిల్లిపోవద్దు. నీ దేవుడు ఏ మాటనైతే చెప్పాడో ఆ మాటను గూర్చి నీవు గై కొనటానికి జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు జాగ్రత్తగా మనం వినండి. మేలు, క్షేమము, ఆశీర్వాదము, దీవెన, వాగ్దాన, స్వతంత్రింపు ఎక్కడుందంటే, ఈ వాక్యాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. ఎక్కడుందంటే ఆయన మాట వినటమును బట్టి, ఆయన ఆజ్ఞలను గై కొనుటను బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుటను బట్టి మనకి క్షేమము కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనకు అన్ని ఈవులు కావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే. క్లియర్గా వాక్యమే చెప్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పినటువంటి మాటలవే. వాగ్దానము చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు ప్రవేశించాలి అంటే మీరు నా మాటలు వినండి, నేను ఎలా చెప్పిన నడుచుకోండి, అది మీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఏ అపాయములు కలగకుండా, ఏ కీడులు దరిచేరకుండా, ఎటువంటి శత్రువు మిమ్మల్ని అపహరించకుండా క్షేమముగా మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి లేదా వాగ్దాన దేశంలోనికి మీరు ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాతగా చూసినట్లయితే అదే 5వ అధ్యాయంలో 29వ వచనాన్ని కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5:29, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి అనుసరించు మనస్సు వారికుండినా మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు, నీ సంతతి వారు, వారి సంతతి వారందరూ కూడా క్షేమాన్ని చూడాలి అంటే అందరూ ఏమై ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అక్కడదే వాక్యం చెప్తుంది, నా యందు భయభక్తులు. ప్రభువే చెప్తున్నాడు స్వయంగా, మీరు ఎవరి యందు భయభక్తులు, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. నేను ఏ మాటలైతే చెప్పానో, ఏ ఆజ్ఞలైతే మీకు అనుసరించి నడవమని చెప్పానో ఆ మాట ప్రకారంగా, ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు వాటిని గైకొని అనుసరించి నడుచుకోగలిగితే అది మీకు మేలు. దేవునికి స్తోత్రం. మేలంటే ఇంకెలా దొరుకుతుందండి? వాక్యం చెప్తుంది కదా, మేలులతో నీ హృదయమును నేను తృప్తిపరుస్తాను అని వాక్యం చెప్తా ఉంది. మన హృదయం ఎప్పుడు మేలు చేత తృప్తిపరచబడుతుందంటే ఆయన మాటను ఆనందంతో మనం గైకొనినప్పుడు, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకునేటప్పుడు. అనేకమైన విషయాలు మనం అనేక సార్లు ధ్యానం చేసుకున్నాం కదా. అపోస్తలులు చెప్పినట్టుగానే విశ్వాసులు నడుచుకున్నారు. ఆదిమ సంఘము నేటి సంఘాలకి ఒక మంచి మాదిరికరమైనటువంటి సంఘముగా ఉంది. కారణం ఏంటో తెలుసా? వారు లోకం యొక్క మూల పాఠముల తట్టు వారు తిరగలేదు. లోకములో ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు వారు నడవలేదు. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నా జనులై ఉండునట్లుగా ఈ లోకమునకు మీరు వేరుగా ఉండండి, వారితో మీరు కలిసిపోవద్దు, ప్రత్యేకమైన వారిగా ఉండండి. మీ జీవితాలు మాదిరిగా ఉండాలి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ జీవితంలో నుండే యేసును కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆజ్ఞలు అంటే ఇంకేంటి? మనం 10 ఆజ్ఞలు అనుకుంటున్నాం కదా, 10 ఆజ్ఞలు అనుకుంటున్నాం కదా.
క్రొత్త నిబంధనలో దేవుడు తన భక్తుల ద్వారా చెప్పినటువంటి, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా చెప్పినటువంటి ఒక విశ్వాసి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, సంఘములో ఉండేటువంటి పెద్దలు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా సంఘములో ఉండేటువంటి విశ్వాసి ఎలా నడుచుకోవాలి అని చెబుతున్నటువంటి అన్నీ కూడా ఆజ్ఞలే. ఆ రీతిగా మనం నడుచుకోగలిగితే, ఆ రీతిగా మన జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో కట్టుకోగలిగితే అది మనకి మేలు చేస్తుంది, అది మనలను క్షేమము గుండా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము క్షేమముతో నడిపించబడాలి అంటే, మేలు చేత మన హృదయం తృప్తిపరచబడాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ముందు చూద్దాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చదువుగా విందాం. కనపరుచుకుందని చెప్పాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నన్ను ప్రేమిస్తే నా మాట వాడు గైకొంటాడు, అప్పుడు నా తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గ్రహింపు శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యం చెప్తుంది, నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే ఆయన మాటను మనం వింటాం, ఆయన మాటను మనం గైకొంటాం. నువ్వు గైకొనటం లేదంటే అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదు. వాక్యమే చెప్పు. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రం అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుని కొరకు పరుగులు పెడతావు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుని కొరకు త్యాగం చేస్తావు. దేవుని కొరకు దేనినైనా పాట కాదు, ఏమైనా నీ కొరకు సమర్పించేస్తానయ్యా, ఏమైనా ఇచ్చేస్తానయ్యా, ఏదైనా చేసేస్తానయ్యా. పాటలు అందరూ పాడేస్తారు. జీవితం ఉండాలి, క్రియ ఉండాలి. యేసు ప్రభు వారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి పరలోకంలో కూర్చొని ఉన్నాడా? క్రియ చూపించాడు. ఆయన క్రియ ద్వారా తన ప్రేమను మన ఎడల బయలుపరిచాడు. ఆయన మనలో ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణము పెట్టి ఆ క్రియ ఉందే, ఆ క్రియను బట్టి నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈనాడు నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నారు, అందరూ ప్రేమిస్తున్నారంటే అందరి చేతులు లెగిచిపోతాయి. నిజముగా నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అనేది వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని నిజముగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావు, ఆయన మాటను వింటావు, ఆయన ఆజ్ఞలను గైకొంటావు అని క్లియర్గా వాక్యం చెప్తా ఉంది. అలా ఎవరైతే దేవుని మాటను విని దేవుని ప్రేమించే వారుగా ఉంటారో వానిని తండ్రి ప్రేమిస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ మాట మీకు అర్థమవుతుందా? మరొకసారి అదే జాగ్రత్తగా మెల్లిగా చదవండి. ఒక్కరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనము తండ్రి చేత ప్రేమింపబడిన వారిగా మనం ఉండాలి. దేవుని చేత మనం ప్రేమింపబడిన వారిగా మనం ఉండాలి. దేవుడు ప్రేమించి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి త్యాగము చేసి క్రియారూపకముగా తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈనాడు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము నిజముగా ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటే ఆయనకు లోబడాల్సిందే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే, ఆయన మాట చొప్పున మనం నడుచుకోవలసిందే. అలా ఉంటే ఎవరికి మేలండి అంటే మనకే మేలు. ఎవరికి క్షేమం అండి అంటే ఎవరైతే ఆ రీతిగా నడుచుకుంటారో వారికి క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అటువంటి వారిని అంట తండ్రి ప్రేమిస్తాడు. దేవుని మందిరానికి వచ్చిన అందరినీ ప్రేమించబడిపోతారంటే కాదు. వాక్యం ఏమని చెప్తుందంటే, అలా ఎవరైతే తండ్రి మాటను విని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలంతే. ఇక దానిలో ఇంకా మరి వేరే మాట లేదు. ఆయన ఏం చెప్తాడో అలా చేస్తే
ఆ వ్యక్తికి అది మేలుకరంగా జరిగిస్తుంది, మేలుకరంగా నడిపిస్తుంది, తన జీవితంలో క్షేమాన్ని చూసేటట్టుగా చేస్తుంది. అది ఎవరికి మేలు అంటే ఎవరైతే ప్రేమిస్తారో వారికే మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఉంటుంది వాక్యం, అప్పుడు ఆయన వారి యొద్దకు వచ్చి వారితో నివాసం చేస్తాడంట. హల్లెలూయా. ఈ మాటలు మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునేటువంటి వారు ఉన్నారో వారు ఏం చేస్తారంటే దేవుని మాటను వింటారు, దేవునికి గౌరవిస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని మాటకు విధేయత చూపిస్తారు, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవటానికి తమ మనస్సులను స్థిరపరుచుకుంటారు. అటువంటి వారిని తండ్రి ప్రేమిస్తాడంట. రెండవదిగా అంటా ఉన్నాడు కదా, అటువంటి వారి దగ్గరికి మేము వచ్చి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఆయన వచ్చి ఏం చేస్తాడంట, అటువంటి వారితోనే నివాసము చేస్తాడంట. ఈరోజు యేసయ్య మనతో ఉన్నాడండి అని అంటే ఎంతమంది చెప్పగలరు యేసయ్య నాతో ఉన్నాడండి అని? చెయ్యెత్తేస్తాం కదా. కానీ వాక్య క్రమం ఏంటంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, వాక్య ఆధారం ఏంటంటే, ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడో వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, అటువంటి వారిని నా తండ్రి ప్రేమిస్తున్నాడని చెప్పాడు. రెండవది, అటువంటి వారి దగ్గరికే మేము వచ్చి, ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారితో నివాసం చేస్తారంట. ఈరోజు ప్రభు మనతో ఉండాలి అంటే, మనతో నివాసము చేయాలి అంటే ఆయన ప్రేమించే వారిగా మనం ఉండాలి. క్షేమము కలగాలి అంటే, మేలు కలగాలి అంటే ఆయనను గణపరచువారిగా ఉండాలని, మాటను వినేవారిగా ఉండాలి, ఆయన చెప్పింది చేసేవారిగా మనం ఉండాలి. అలా చేస్తే అది మనకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఉంటుంది కదా, మేము వచ్చి మీ వద్ద నివాసం చేస్తాము, నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 24వ వచనం వారు చదివారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు. బాగా అర్థమయ్యేటట్టుగా జాగ్రత్త వినండి. నన్ను ప్రేమించిన వాడు, స్వరమైతే చెప్పాలా? చలేస్తుంది ఏంటి, నాకు ఒక్క పెడుతుంది నాకు. మనం మంచి వేడిలోనే ఉన్నాం కదా, అందుకే కిటికీలు కూడా తీయలేదు. భోగిమంటే ఏమైనా హీయలేటి ఏమంటది? ఫైర్ క్యాంప్ అంట. ఫైర్ క్యాంప్ ఈనాడు అందరూ కూడా, అది కూడా ఫైర్ క్యాంప్ వేసి చుట్టూ ఫైర్ క్యాంప్ చుట్టూ తిరుగుతున్నారు. ఏడు రకరకాలవన్నీ చేసేస్తున్నారు మొత్తం మీద. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎవరి దగ్గర ఆయన ఉంటాడంటే, ఎవరితో ఆయన ఉంటాడంటే క్లియర్గా చెప్తా ఉంది. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు, నన్ను ప్రేమించిన వాడు నా మాట. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందుకి ఇది నీకు ప్రశ్న. నువ్వు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, ప్రేమింపని వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఎలా ఉండాలి మనం? నా ప్రశ్న మీకు అర్థమైందా? మొదటి ప్రశ్న, ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, ప్రేమించని వ్యక్తిగా ఉన్నావా? ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆయన మాట వినేటట్టుగా ఉంటాడు. ప్రేమించని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆయన మాట వినడు. ఈరోజు మనం ఎలా ఉండాలి, ఎలా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాలి అంటే, ఆయనను ప్రేమించే వారిగా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఆయనను ప్రేమించే వారిగా మనం వెళ్ళాలి, ప్రేమించలేని వారిగా కాదు. ఈ రోజు నుంచే, ఈ గడియలో నుంచే, నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నటువంటి సమయంలో నుంచే నువ్వు ఒక నూతనమైన తీర్మానముతో నీ హృదయాన్ని స్థిరపరుచుకో. ప్రభా, ఎంతవరకు నీతో ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అనుకునే భ్రమలో ఉన్నాను, కానీ నీ మాట వినటం లేదు కదా, నువ్వు నియమించిన క్రమాన్ని నేను పాటించటం లేదు కదా, నువ్వు అనుసరించి నడవమనవలసినటువంటి ఆ క్రమాన్ని నేను నడవటం లేదు కదా, అందుకే నాకు క్షేమం లేదయ్యా, అందుకే నాకు మేలు లేదయ్యా, నేను ప్రేమిస్తున్నానని భ్రమలోనే ఉండిపోయాను, కానీ నిన్ను ప్రేమించలేని దౌర్భాగ్యుడిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించని నువ్వు చెప్పగలవా? కప్పుకొని వెళ్ళిపోతావా? అది నీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి విపులంగా చెప్తా ఉన్నాను.
నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, స్థిరమైన తీర్మానం చేసుకోగలిగితే, నా దేవుడు కనికర సంపన్నుడు గనుక తప్పక నిన్ను కరుణిస్తాడు. నువ్వు ప్రేమించకపోయినా ఎప్పటికీ నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడవకపోయినా నిన్ను ఆయనకు నడిపిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ చూసారా మన పట్ల. ఇప్పుడు యేసే ప్రేమ గొప్పదా, మన ప్రేమ గొప్పదా? మరి ఆయన ముందు మనం చేసిన త్యాగం ఏదైనా ఉందా అంటే ఏది లేదు. మనం ఏది చేసినా ఏది చేయకపోయినా, వ్యతిరేకమైన వారిగా ఉన్నా, తిరుగుబాటు స్వభావంతో మనం నడుచుకుంటున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనకు క్షేమాన్ని ఇచ్చాడు కనుక ఈరోజు మనం క్షేమంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం. మనం క్షేమంగా లేకపోతే ఇప్పటికి ఎక్కడుందమో, ఏమైపోదుమో. మనకి క్షేమాన్ని ఇచ్చాడు మన ప్రభు. దీని క్షేమాన్ని ఇవ్వటానికి మనం ఏం చేయకపోయినా, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నా మనకి మేలు చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా ఆ మాట నీకు? నువ్వు ఏం చేయకపోయినా నువ్వు కృప పొందుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అంత ఉన్నతమైనటువంటిది. ప్రభునందు ప్రియులారా, అదే మాట చెప్తా ఉంది. అందుకనే ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొంటే నేను, నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వచ్చి వారి యొద్ద ఉంటాం అంటున్నాడు. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి? చూడండి, ఒక మాట చూద్దాం ఒకసారి. సమూయేలు యోబు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. యోబు 9:25. పరుపు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నాయ్యా, క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, తనకున్నటువంటి వేదనకరమైన స్థితిని బట్టి, తనకున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని బట్టి, ప్రతికూల పరిస్థితిని బట్టి ఆయన అంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు, నా దినములన్నీ కూడా క్షేమము లేకయే గతించిపోతున్నాయి అంటున్నాడు. నిజముగా క్రీస్తును కలిగిన వాడు ఎలా ఉంటాడంటే క్షేమముతోనే తన జీవిత కాలం అంతా కూడా జీవిస్తాడు. వాక్యం చెప్తుంది కదా, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? కృపా క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కృపా క్షేమములే మన వెంట రావాలి. ఎప్పటి వరకు అంటే నీ జీవితం ముగించినంత వరకు, నీ జీవిత కాలం అంతయు కూడా ఆయన కృపా క్షేమమే మన వెంట వచ్చును గాక. యోబేమంటున్నాడంటే క్షేమం లేకనే మా బ్రతుకులు అనగారిపోతా ఉన్నాయి, మేలు పొందుకోకుండానే కీడుతోనే మా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. సంతోషము లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు, అసలు క్షేమం అనేది మా జీవితంలో లేదు. కొంతమందిని అడిగితే అంటారు కదా వాళ్ళు, అయ్యా మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు బ్రతికారు కదా, ఏంటి అయ్యా మీ పరిస్థితి అని అడిగితే కొద్దిమంది అంటారు, మా జీవితం అంతా కష్టమేనండి, మా జీవితం అంతా కూడా ఏదో ఒక పరిస్థితేనండి అని చెప్పగా కొద్దిమంది దగ్గర మనం వింటూ ఉంటుంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ యోబు కూడా దాంట్లో ఉన్నాడు, క్షేమము లేకయే నా దినములన్నీ కూడా గతించిపోతున్నాయని. అలా ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. కనుకనే కృపాక్షేమములతో మన జీవిత కాలం అంతయు కూడా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన ఎడల దేవుడు మనలను ప్రేమించి, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవకపోయినా, ఆయన మనలను ప్రేమించి ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? మన ఎడల ఆయన కృపను విస్తరింప చేయాలనుకుంటున్నాడు ఆయన. చూడండి, ఒక మాట ఉంటుంది 116 కీర్తన 7వ వచనం. 116:7. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు. ఇక నీ వెళ్ళి విశ్రాంతిగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మదిగా ఉండు, సౌఖ్యముగా ఉండు, సమాధానముగా ఉండు, ఆనందముగా ఉండు. కారణం ఏంటో తెలుసా? నా ప్రాణమా యెహోవా నీ ఎడల క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం చూస్తున్నారు? నా వైపు చూడాలి మీరు. బైబిల్ కాసి మొక్కలు పెట్టి చూడొద్దు, అలాగా నా వైపు చూడండి. చదివిన వాళ్ళు ఒకళ్ళు చదువుతారు, మీరు ఇంకేం చదువుతున్నారు? అందులో దేవుడు మాట్లాడేటప్పుడు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా భూమి వైపు చూస్తున్నట్టు అగౌరవం. అది దేవుని భయం లేకపోవడమే. అది
దేవుని వైపు చూడాలి. దేవుని నీతో మాట్లాడేటప్పుడు ఏదో నీకు చదివే ఆసక్తి ఉంటే చదవమన్నప్పుడు చదువు, అది నీకు దీవెన. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నీ బ్రతుకు కాలం అంతా కూడా క్షేమము కలుగునట్లుగా దేవుడు తన క్షేమమును నీ ఎడల విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. మనకి భౌతికమైనటువంటివి కాదండి విస్తారంగా కావలసినవి, భౌతికమైనటువంటి ఈవులు కాదు, భౌతికమైనటువంటివి ఏవో కాదు, అవన్నీ క్షయమైపోతాయి. దేవుడిచ్చే క్షేమమును మనము మన జీవితాల్లో విస్తరింపబడేటట్లుగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. ఎలా ప్రవేశింపజేస్తున్నాడంటే క్షేమమును మన ఎడల విస్తరింపజేసి. దేవునికి స్తోత్రం. మరో మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండము 6:3. ఎలా మనలను కొత్త సంవత్సరంలోనికి దేవుడు నడిపించబోతా ఉన్నాడంటే, చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. నీవు బహుగా మేలు పొంది అభివృద్ధి పొందాలి అంటే వాటిని విని దేవుని మాట ప్రకారంగా నీవు నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుచుకుంటారో వారికి క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలా ప్రవేశింపజేయాలనుకుంటున్నాడంటే మనలను అభివృద్ధిలోనికి నడిపించి, అక్కడ వాక్యం చెప్తుంది కదా, అభివృద్ధి నొందునట్లు, బహుగా అభివృద్ధి నొందునట్లు నీకు దేవుడు క్షేమమును దయచేశాడు. అభివృద్ధి చూడాలంటే మనకి ఏం కావాలి? యోబుకి ఏం లేదు, మొదట క్షేమము లేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుడు వాగ్దానం చేసినట్టుగా దేవుడు మొత్తం మీద ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ అభివృద్ధిని ఆ వ్యక్తి అనుభవించాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? క్షేమం కావాలి. క్షేమం లేకపోతే మనకి ఎన్నున్నా, అయ్యో ఇంత సంపాదించాడండి, ఇన్ని కలిగి ఉన్నాడండి, కానీ ఏం లేదు, క్షేమం లేదండి అన్నట్టు దానివల్ల ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియులారా, మనం పొందబోయే ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మన జీవితాల్లో పొందేటువంటి ఆ రెట్టింపు అభివృద్ధిని మనము అనుభవించినట్లుగా, ఆ వాగ్దాన ఫలములను మనం అనుభవించినట్లుగా దేవుడు మన ఎడల క్షేమమును విస్తరింపజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది చూడండి, ఒక మాట చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడు మనకి క్షేమం దొరుకుతుందంటే ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. యెహోవా మందిర ద్వారమందు నిలవబడి యెహోవాకు నమస్కారము చేయుటకై యెహోవా మాట వినండి. 7:2 ఇర్మియా 7:2. ఆయన మార్గములు అందంతటిగా మనము నడిచిన వారమైతే మనకేం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. క్షేమము కలుగుతుంది. ఆయన నడిపించే మార్గములో మనం నడిస్తేనే. 23. అంగీకరించిన ఎడల మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీరు నడవగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అన్నిటికీ మూలం ఏంటి, అన్నిటికీ కారణం ఏంటి మీకు అర్థమవుతుందా, గ్రహింపు అవుతుందా? ఆయన మాటే. ఆనాడు అభివృద్ధిని పొందకపోవటానికి గల కారణం, క్షేమములో నుండి తొలగిపోవడానికి గల కారణం, ఆశీర్వాదము నుండి తొలగిపోవడానికి గల కారణం, మహిమ నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే మాట వినకపోవటమును బట్టే, మాటను గైకొనకపోవటమును బట్టే, మాటను అనుసరించి నడవకపోవటమును బట్టే. కనుక దేవుడు అంటున్నాడు, నీవు అభివృద్ధి పొందాలి అంటే, క్షేమము నీ జీవితంలో విస్తరించాలి అంటే, నీకుని మేలు కలగాలి అంటే, నీకును నీ సంతతి వారికి కృప పొందుకోవాలి అంటే మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞల అనుసారంగా మీరు నడుచుకోవాలి, వాటిని గైకోవాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో
కృపను లేదా క్షేమమును దేవుడు విస్తరింప చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నటువంటి మనకు దేవుడు చెప్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. 25వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25:6. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్ చెప్దామా? ఆమేన్. ప్రభు మనలను ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో మనలను ప్రవేశింపజేసి మనకిని, మన కుటుంబానికి, మన సంఘానికి, పరిచర్యలకును దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకును నీ ఇంటి వారికి నీ సంతతంతటికి క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనలందరినీ ప్రేమించి మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా మన ఎడల క్షేమమును విస్తరింపజేసి మనం అభివృద్ధి పొందినట్లుగా నూతన సంవత్సరంలోనికి నడిపించిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మనం ఏమై ఉన్నా, ఏమైనటువంటి వారమై ఉన్నా, ఆయన మాట వినకపోయినా, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవకపోయినా, దేవుడు మనలను ప్రేమించి మనకిని, మన కలిగిన వాటికి, మన ఇంటి వాటి అంతటికి కూడా క్షేమము కలగజేయబోతా ఉన్నాడు ఆయన. ఈ వాగ్దానంతో దేవుడి 2026 సంవత్సరం అంతా కూడా మనలను, మన ఇంటి వారిని, మనకు కలిగిన వాటంతటిని కూడా క్షేమమిచ్చి నడిపించునుగాక. హల్లెలూయా. ఈ గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా,